హాయ్ హలో గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ గర్ల్ రేణుకా యూట్యూబ్ ఛానల్. అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. ఈ వీడియో చేస్తున్నది న్యూ ఇయర్ రోజండి, కాకపోతే పోస్ట్ చేయడమే కాస్త లేట్ అయింది, సారీ. మేమైతే టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఈవినింగ్ 3:30 అవుతుంది. ఇప్పుడు ఈశ్వరుని టెంపుల్కి అయితే వెళ్తున్నాం, చిక్బల్లాపురం దగ్గర. జనవరి 1 కదా, అందుకని వెళ్తున్నాం. ఇది వచ్చేసి ద్వారం చూడండి, సద్గురు సన్నిధి అనేది ద్వారం అనమాట. ఇక్కడ ఎంట్రన్స్ అవుతుంది టెంపుల్కి. టెంపుల్ లేకైతే వచ్చేసాం. ఇప్పుడు 7:15 అవుతుంది ఎగ్జాక్ట్గా టైము. దేవుణ్ణి అలా లైటింగ్స్ ఇంకా స్టార్ట్ అవుతుంది. చాలా క్రౌడ్గా ఉంది, బట్ ఇది కొంచెం చీకట్లో ఉంది కదా, చూడండి అలాగే లైటింగ్స్ వస్తుంది. మనకు మొత్తం లైటింగ్ మొత్తం మనకి ఆఫ్ చేసేస్తారు, దేవుడిది మాత్రం పెడతారనమాట లైటింగ్స్. నేనైతే ఇదే ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళడం. నాకైతే సూపర్గా నచ్చింది, నేను సూపర్గా ఎంజాయ్ చేశాను. మీరు ఎవరైనా వెళ్ళకుంటే వెళ్ళండి, నైట్ టైం అయితే వెళ్ళండి, సూపర్గా ఉంటుంది. వ్యూ కాదు, దేవుడు ఈశ్వరుని చూస్తే కన్నుల వింపుగా ఉంటుంది. ఇంకా కొద్దిసేపు చూడాలి అనేంత బాగుంది. డేలో వెళ్తే ఏంటంటే మనకి పిక్స్ తీసుకోవడానికి అలాగే ఆ చుట్టుపక్కల చూడడానికి బాగుంటుంది, బట్ ఈవినింగ్ వెళ్తే ఇంకా బాగుంటుంది కలర్ఫుల్గా. దేవుణ్ణి విగ్రహంలో చూడడం కంటే దానికి విగ్రహానికి లైటింగ్స్ వస్తే ఇంకా బాగుంటుంది కదా, అలా ఉంటుంది. ఒక్కొక్కటి అసలు అది చూస్తుంటేనే కొంచెం ఒక ఎనర్జీ అనేది ఫామ్ అవుతుంది, ఇంకా కొద్దిసేపు ఉండాలనిపిస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది, అందుకే నేను ఇంతలా చెప్తున్నాను. చూసారు కదా, స్వామివారి విగ్రహంలో నటరాజ స్వామివారి ఇది విజువల్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. అలాగా ఒక్కొక్క విజువల్స్ లైటింగ్ ద్వారా వస్తుంది. నాకైతే బ్రహ్మాండంగా నచ్చింది. ఇంకా ఇంకా చెప్తాను దాని గురించి, అంతలా నచ్చింది నాకు. మీరు ఎవరైనా ఇంకా చూడకుండా ఉంటే వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. చిక్బల్లాపురం దగ్గర ఉంది, సెర్చ్ చేస్తే మ్యాప్లో గూగుల్లో వస్తుంది, వెళ్ళేసి రండి. అంతేకాకుండా ఈ సంవత్సరం 2026లో ఫస్ట్ డేనే న్యూ ఇయర్కి అక్కడికి వెళ్ళడం చాలా హ్యాపీ. నేనైతే చాలా అంటే చాలా చాలా హ్యాపీ. దేవుడు అంత గొప్ప వరాన్ని ఇచ్చాడనే అనుకుంటున్నాను నేను. అంతలా నాకైతే నచ్చిందనమాట. మీకు తప్పకుండా నచ్చుతుంది వెళ్ళి చూస్తే. చాలా క్రౌడ్గా ఉంది, బట్ అక్కడ ఈ సౌండ్స్ అన్నీ నేను మ్యూట్ చేశాను. అది మొత్తం పెడితే అసలు ఫోన్ దద్దరిల్లిపోతుంది, అంతలా అరుస్తున్నారు. ఆ లైటింగ్స్ రావడానికి ముందు కానీ తర్వాత కానీ చాలా అంటే చాలా క్రౌడ్గా ఉంది. డేలో వెళ్ళడం కంటే నైట్లో వెళ్తే సూపర్. అసలు వాళ్ళకి అక్కడ దేవుణ్ణి ప్రతిష్ఠించాలి అన్న ఆలోచన ఎలా వచ్చిందో తెలియదు, కానీ చుట్టుపక్కలంతా కొండలు, చెట్లు, పుట్టలు అలా ఉంటే మధ్యలో దేవుడు ఉన్నాడు. చూడండి ఎంత బాగుందో అసలు. మీరు కూడా చూడండి, ఎంజాయ్ చేయండి. ఇప్పుడు స్వామివారికి పామ్ అనేది మెడలో వస్తుంది కదా, ఆ విజువల్స్ అయితే సూపర్ ఉంది అసలు. అసలు చెప్పలేని మాటల్ని, అంత బాగుంది నాకైతే. అలా ఒక్కొక్క విజువల్సే వస్తూ ఉంటాయి, లైటింగ్స్ చేంజ్ అవుతుంది చూడండి. సర్పం అనేది అక్కడే ఉంది, వచ్చింది, ఇప్పుడు అక్కడే ఉంది స్వామివారి మెడలోనే. అలా
ఒక్కొక్కటి చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. అర్ధనారీశ్వరుల్లాగా అలా అలా వస్తూ ఉంటాయి. ఎంతసేపైనా చూడొచ్చబ్బా, చాలు ఇంకా అని మాత్రం అనిపించదు. ఇంకా కాసేపు ఉంటే బాగుండే అని అనిపిస్తుంది. అంతలా బాగుంది. చూడండి, ఈ లైటింగ్స్ కోసమే వెళ్ళాలి అక్కడికి. అంతకు మించి వేరే గొప్పగా అనేది ఏం లేదు కానీ, బట్ ఇది హైలైట్. మనకు కావాల్సింది ఏంటి? దేవుణ్ణి చూడడం, దేవుణ్ణి దర్శించుకోవడమే కదా. అదైతే పుష్కలంగా దొరుకుతుంది ఇక్కడ. ఎంతసేపు అయినా చూడొచ్చు. ఏంటి ఇంతసేపు ఉన్నారు అనే రిస్ట్రిక్షన్స్ అయితే లేవు. చాలా బాగుంది. చూడండి, బ్లూ కలర్తో పైన చంద్రుడు, అర్ధచంద్రాకారంతో, మెడలో సర్పం, భలే ఉందబ్బా. నాకైతే అంతకు మించి మాటలు లేవు నాకు. అంతలా నచ్చేసింది నాకైతే. మీరు తప్పకుండా విజిట్ చేయండి, చూడండి ఎలా ఉందో. నేను తీసిన వీడియో కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. చూడండి ఎంత బాగుందో. ఎక్కడ వెళ్తే మనకి ఇంత మంచిగా దేవుడు అనేది దర్శనమిస్తాడు చెప్పండి? టెంపుల్స్కి వెళ్తాం, ఒక 2 మినిట్స్లో వెళ్ళండి అని తరిమేస్తారనమాట. చూసినట్టుగా అయిపోతుంది. కానీ కొద్దిసేపట్లో చూసామబ్బా అనిపిస్తుంది. కానీ ఇంతసేపు చూస్తుంటే ఆ ఎనర్జీయే వేరు. నాకైతే ఈశ్వరుడు అంటే చాలా ఇష్టం. నాకు ప్రతిరోజు పూజిస్తా ఆ స్వామివారిని. ఏ టెంపుల్కి వెళ్ళినా ఎక్కువ ఈశ్వరుని టెంపుల్కే మేము విజిట్ అవుతాం ఫ్యామిలీతో. అలా సరదాగా న్యూ ఇయర్కి వెళ్ళాలి అనుకున్నాం. ఫోన్లో, యూట్యూబ్లో బట్ చూస్తున్నాం, కానీ మరి ఇంత బాగుంటుంది అని అయితే అనుకోలేదు. జస్ట్ విగ్రహం ఉంది అనుకున్నాం. ఇలా లైటింగ్స్ వచ్చాకే అర్థమైంది. మనం చూసే కళ్ళల్లో కాదు, మనం అనుభవించే దాన్ని బట్టి ఉంటుంది మన మనస్సు అనేది. చూడాలి, ఎంజాయ్ చేయాలంతే. బీచ్లకు వెళ్ళి ఎంజాయ్ చేసే దాంట్లో కంటే ఇలా టెంపుల్స్కి వచ్చి ఇలా స్వామివారిని దర్శించుకునే దాంట్లో 100 రెట్లు ఎంజాయ్మెంట్ ఉంటుంది. అండ్ ఎనర్జీ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది మనకి. ఆ విగ్రహాన్ని అలా చూస్తుంటేనే అసలు కడుపు నిండిపోయేటట్టుగా ఉంది నాకైతే. చూడండి ఎంతలా అంటే అసలు ఇక్కడ రెడీ చేసిన ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. అంత బాగా అయితే ఉంది ఇక్కడైతే. ఇలా ఇంత దగ్గరలో చూడగలగాలి, అదృష్టం ఉండాలి. చూడాలి, వెళ్ళాలి అంటే కూడా ఆ దేవుడే కరుణించాడని నేనైతే ఫీల్ అయ్యాను. ఈ మాటలు కొద్దిగా ఓవర్గా అనిపించవచ్చు, బట్ నేనైతే అలా ఎక్కువగానే ఫీల్ అయ్యాను అనమాట. అందుకే ఇన్నిసార్లు చెప్తున్నాను, నాకైతే నచ్చింది అని. ఎవరి థాట్స్ వాళ్ళవి కదా. ఒకరికి నచ్చుతాయి, ఇంకొకరికి ఇంతేనా అనిపిస్తుంది, అలా ఉండొచ్చు. బట్ నాకైతే హార్ట్ఫుల్గా హ్యాపీగా ఎంజాయ్ చేసుకొని ఇంటికి వెళ్ళాం. రోడ్లో అయితే ఫుల్ క్రౌడ్గా ఉంది, ఫుల్ ట్రాఫిక్ అయింది. అక్కడ నుంచి మీకు ఫస్ట్లో చూపించాను కదా ఇక్కడ ఎంట్రన్స్ అని, అక్కడ నుంచి స్వామివారి దగ్గరికి వెళ్ళడానికి 1/2 అవర్ పట్టింది. అంత క్రౌడ్గా ఉంది చూడండి. ఇప్పుడు అర్ధనారీశ్వరుడు, పార్వతీదేవి, ఈశ్వరుడు కలిసి ఉన్న విజువల్స్ అయితే కనిపిస్తున్నాయి. చూడండి ఎంత బాగుందో.
అసలు ఎలా అరేంజ్ చేశారబ్బా, సూపర్ అసలు. ఎక్కడ చూస్తాం చెప్పండి ఇంత లైవ్లో, మనం వెళ్తేనే చూస్తాం. కాబట్టి మీరు కూడా చూసి ఎంజాయ్ చేయాలని, హ్యాపీగా ఫీల్ అవ్వాలని, స్వామివారిని దర్శించుకోవాలని నేనైతే అనుకుని వీడియో తీసి మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. చూడండి, చాలా బాగా మీకు కూడా నచ్చుతుంది. అలాగే ఎవరైనా చూడకుండా ఉన్న వాళ్ళైతే వెళ్ళి చూడండి, విజిట్ అవ్వండి. ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఈరోజే వెళ్ళాలనేసేం లేదు. బట్ ఎప్పుడు వెళ్ళినా ఇలా నైట్లో వెళ్తే మొత్తం లైట్స్ మొత్తం ఆఫ్ చేసేసారు, అందుకే బ్లాక్గా ఉంది మొత్తం. దేవుడు మాత్రమే కనిపిస్తాడు అనమాట, ఆ ఈశ్వరుడి విజువల్స్ మాత్రమే కనిపిస్తాయి. మిగతా లైటింగ్స్ అంతా ఏం లేవు. మధ్య మధ్యలో ఎవరెవరో లేచి అటు సైడ్ అంతా వెళ్తున్నారు, అందుకే కొంచెం డిస్టర్బెన్స్ అయింది. మళ్ళీ ఇప్పుడు కలర్ఫుల్గా వచ్చింది చూడండి. అందరూ అసలు అక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఫోన్ తీసుకొని వీడియోస్ తీసుకున్న వాళ్ళు, ఫొటోస్ తీసుకున్న వాళ్ళే చూడండి. ఆ లైటింగ్స్ కింద ఉన్నవంతా, కింద కూర్చున్న వాళ్ళు అసలు వీడియోస్ తీస్తున్న విజువల్స్ అవంతా. పక్కన మైక్లో సాంగ్స్ వస్తుంటాయి, ఈశ్వరుని సాంగ్స్. ఆ సాంగ్స్ వస్తుంటే అసలు లేచి డ్యాన్స్ వేయాలి, ఆ పాటకు తగ్గట్టుగా స్టెప్పులు వేయాలి అనేంత ఊపు వస్తుంది. అంతలో అంత సూపర్గా ఉంది అక్కడ. అక్కడే ఇప్పుడు స్వామివారిని చూస్తున్నారు కదా, అలాంటి షాప్స్ ఉన్నాయి విగ్రహాల్లో, విగ్రహాలు ఉన్నాయి షాప్స్లో. రివర్స్ చెప్పేశాను, సారీ. కావాలంటే తీసుకొని వచ్చి ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. ఫుల్గా రోడ్డు పొడుగునా ఉంది షాప్స్, ఫుల్ క్రౌడ్, ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్గా ఉంది అసలు. చూడండి, అవన్నీ మొబైల్సే. కింద టార్చ్ అలా కనిపిస్తుంది కదా, అవన్నీ ఫోన్లో వీడియో తీస్తున్నారు అందరూ, ప్రతి ఒక్కరు. స్వామివారు చేంజ్ అవుతున్నారు ఇప్పుడు. అసలు ఎలా థాట్ వచ్చింది అన్నది ఊహకు అందదనమాట, అంత సూపర్గా ఉంది. అంత సూపర్గా లైటింగ్స్ వచ్చాయి, అంతే సూపర్గా ఉన్నాడు దేవుడు కూడా. ఇలా కూడా మనము దేవుని దర్శించుకోవచ్చు అని నాకు జనవరి 1 రోజే తెలిసింది. మళ్ళీ ఇప్పుడు అర్ధనారీశ్వరుడు వచ్చాడు చూడండి. స్వామివారు కంఠంలో విషం నింపుకున్నారు కదా, ఆ విజువల్స్ అది. మళ్ళీ వస్తుంది లైటింగ్స్. ఓన్లీ అర్ధచంద్రాకారం మాత్రమే ఉంది ఇప్పుడు లైటింగ్స్, ఆపారు. మళ్ళీ వస్తాయి చూడండి. మళ్ళీ వచ్చింది చూసారా, మొత్తం నీలంగా బ్లూ కలర్లో ఉంది. ఇలాగే ఉంది. ఇప్పుడు కొద్ది కొద్దిగా లైట్స్ వచ్చినాయి, ఆ లైట్స్కి తగ్గట్టు ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో లైట్స్ వస్తాయి. స్వామివారికి ఆపోజిట్గా శూలం ఉంటుంది కదా, అక్కడి నుంచి స్వామివారికి లైటింగ్స్ వస్తాయి. చీకటిగా ఉంది కదా, కొంచెం వీడియో కొంచెం ఇదిగా వచ్చింది, బట్ ఓకే, పర్లేదు. చూడండి, అలా ఆపోజిట్ డైరెక్షన్లో వేస్తారనమాట. డైరెక్ట్గా చూస్తే ఇంకా సూపర్ ఉంటుంది. ఆ డైరెక్షన్లో వేస్తారు కదా ఆ లైట్స్ని. లైట్స్ లేవు కాబట్టి మరీ అంత క్లారిటీగా రాలేదు. అందులో నా ఫోన్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు. లైట్గా కనిపిస్తుంది కదా, అలా
ఆపోజిట్ డైరెక్షన్లో స్వామివారి దగ్గర నుంచి స్వామివారిది త్రిశూలం ఉంటుంది కదా, అక్కడి నుంచి అక్కడి వరకు ఆపోజిట్గా డైరెక్షన్లో లైట్స్ లాగా వేస్తారనమాట. అంతే, అలా వేసి ఇప్పుడు మళ్ళీ స్వామివారి దగ్గరకు వచ్చేసారు. ఇలా ఇలా వేస్తారు. ఇక్కడి నుంచి అటు సైడ్ నుంచి ఇటు సైడు 2 సైడ్స్ ఉంటాయి కాబట్టి చూసిన వాళ్ళు చాలామంది ఉంటారు. చూడని వాళ్ళ కోసం చెప్తున్నాను, చూడండి వెళ్ళి, చూడకుంటే అయితే. బట్ చూడకుండా అయితే ఉండొద్దండి ప్లీజ్. ప్లీజ్ అని ఎందుకు చెప్తున్నానంటే చాలా బాగుంది అక్కడ, అందుకని చూడండి ప్లీజ్ అని చెప్పా. చూడండి, ఇలా వచ్చింది వీడియో. మీకు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా నా వీడియోస్, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇంకొంతమందికి షేర్ చేయండి. మీ ఫుల్ సపోర్ట్ నాకు అందించండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ చేయడానికి సపోర్ట్ చేయండి. ఇంకా మొత్తం ఇలాగే ఉంది. నీలి రంగుతో దేవుడు మెరుస్తున్నాడు అసలు. ఇలా లైటింగ్స్ పెట్టడం 1 అవర్ లేదంటే 45 మినిట్స్ ఉంటుంది అంతే. తర్వాత కాసేపు గ్యాప్ ఇస్తారు. చూసిన వాళ్ళు ఓకే చూసేసి వేరే అక్కడంతా తిరిగి షాపులకి వెళ్ళి ఏదైనా కావాలంటే కొనుక్కొని తినేసి, తినడానికి కూడా ఉంది అక్కడ రెస్టారెంట్ లాగా, తినేసి ఉండేసి ఎంచక్కా రిటర్న్ అయితే వెళ్తారు. ఒక 1/2 అవర్ తర్వాత మళ్ళీ వచ్చే వాళ్ళకి ఇలాగే చూపిస్తారనమాట. వాళ్ళకు కూడా ఒక 45 మినిట్స్ ఉంటుంది. ఫస్ట్ శ్లోకాలతో మొదలుపెట్టి ఇలా దేవుణ్ణి చూపిస్తారు. సూపర్ ఉంటుంది అసలు. చూడండి, ఇప్పుడు లైటింగ్స్ వచ్చినాయి. అందరూ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు. చూసేయండి. అయిపోయింది, ఇంకా లైట్స్ ఆన్ చేశారు కదా, స్వామివారిని చూపించడం అయిపోయింది. మేము కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగాం, వీడియోస్ తీశాను. అందరూ ఇంక లేచి వెళ్ళిపోతున్నారనమాట. మళ్ళీ ఎందుకో తీయాలనిపించింది స్వామివారిని. మళ్ళీ అటు సైడు కనెక్ట్ చేశానమాట వీడియోని. ఇదైతే నేనే కనిపిస్తున్నాను కదా, నేనే అలా నిల్చొని ఉన్నాను. లైట్స్ ఎక్కువ లేకపోవడం వల్ల కొంచెం క్లారిటీ మిస్ అయింది. తను మా పాప, తను ఫోన్ తీసుకొని వీడియోస్ తీస్తూనే ఉంది, ఫొటోస్ తీస్తూనే ఉంది, అరుస్తుంది మధ్యలో స్వామివారిని చూసి. నేనైతే అలా చూసి స్టన్ అయిపోయాను అసలు, అంత బాగుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.